ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. సాధారణంగా పులుల గురించి చెప్తున్నప్పుడు సైబీరియన్ పులి గురించి మిగిలిన పులుల కంటే కాస్త స్పెషల్గా చెప్తూ ఉంటారు. నిజమే కదా? ఎందుకంటే సైబీరియన్ పులికి అంత ప్రత్యేకత ఉంది. మరి అందుకే దాని గురించి అంత గొప్పగా చెప్తూ ఉంటారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ప్రపంచంలో ఉన్న పులులు అన్నిటిలో అతిపెద్ద ఆకారం ఉన్న పులి. అదే దాని స్పెషాలిటీ. అచ్చం అలాగే సైబీరియా కూడా చాలా స్పెషల్. అదొక మంచు ప్రాంతమని, అక్కడ చాలా చల్లగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ నేను ఈరోజు అసలైన సైబీరియాలో ఇలాంటి పరిస్థితులుంటాయి. అత్యంత భయంకరమైన వాతావరణం ఉన్నా అక్కడ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, అసలు సైబీరియాను ఈ ప్రపంచంలో అతిపెద్ద నేచర్ రిజర్వ్ ఏరియా అని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రకృతి ప్రేమికులైతే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సైబీరియా ఏడాదిలో 6 నెలలు పూర్తిగా మంచుతో గడ్డకట్టి ఉండే ప్రాంతం. ఇక్కడున్న ఊళ్ళు నిత్యం మంచులో మునిగి తేలుతూ ఉంటాయి. దాదాపు ఇక్కడ ఎప్పుడూ ఉష్ణోగ్రతలు మైనస్లోనే ఉంటూ ఉంటాయి. అయినా ఇక్కడ ప్రజలు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అందులోనూ వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మరీ జీవిస్తారు. వాతావరణంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొంటారు. ఇక్కడ వాళ్ళు తాగే నీటిని కూడా మంచు ముక్కలు కరిగించుకుని తాగాలి. మంచుతో కప్పబడే పండ్లు, కూరగాయలే వీళ్ళ ఆహారం. అందుకే సైబీరియాను ఈ ప్రపంచంలో అతిపెద్ద నేచర్ రిజర్వ్ ఏరియా అని పిలుస్తారు. సైబీరియా అతిపెద్ద దేశమైన రష్యాలో ఒక భాగం. అంతేకాకుండా ఇది యూరోప్ అలాగే ఆసియా ఖండాలకు ఉత్తర భాగంలో ఉంటుంది. మొత్తం ఈ ఏరియా 1,30,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఊరల్ మౌంటైన్స్ నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంటుంది. సైబీరియా ప్రాంతం ఎంత పెద్దదనే విషయం ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇందులో అమెరికా అలాగే యూరోప్ ఖండాలు కూడా ఇట్టే పట్టేస్తాయి. కాదు, మన దేశం లాంటి 4 దేశాలు ఈ సైబీరియాలో సరిపోతాయి. అయితే ఇక్కడ ఉండే పాపులేషన్ మాత్రం కేవలం 3,68,00,000. అయితే ఇంత పెద్ద ప్రాంతంలో ఇంత తక్కువ మంది ఉండడమేంటనే డౌట్ వస్తుంది కదా? అవును, అయితే ఆ డౌట్కి ఆన్సర్ చెప్తా వినండి. ఈ సైబీరియాలో ఎక్కువగా అడవులు, శిఖరాలు, చిత్తడి నేలలే దర్శనమిస్తాయి. ఇక మనుషులు నివసించేందుకు చోటు ఎక్కడుంటుంది చెప్పండి? అంతేకాకుండా ఇక్కడ మరొక డేంజరస్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అదే మంచు. ఇక్కడ ఉండేవాళ్లు మంచును తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలి. నిత్యం అక్కడ చలి ఉంటుంది. ఇక వింటర్ సీజన్లో అయితే చెప్పనక్కర్లేదు. ఇంతటి లో టెంపరేచర్లో మనుషులు జీవించడం ఒక సవాలే కదా. ఈ సైబీరియాలో ఎక్కువగా చలి ఉండే ప్రాంతం ఓయియాఖన్. ఈ భూమిపైన ఉన్న లోయెస్ట్ టెంపరేచర్ ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ -71.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక సూర్యుడు అక్కడ ఉదయించిన కిరణాలు మాత్రం నేలపై పడవు, ఎందుకంటే చుట్టూ పొగమంచు కమ్ముకుని ఉంటుంది. ఇక పైప్ లైన్ల విషయానికి వస్తే అవి ఎక్కువగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. రోడ్లు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. పార్క్ చేసిన కార్లు అలాగే స్టక్ అయిపోతాయి. రాత్రి పార్క్ చేసిన కారును పొద్దునే తీయాలంటే అదొక సవాలే. ఎప్పుడైతే కాస్త టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడే మళ్లీ కారును బయటకు తీయడం సాధ్యం అవుతుంది. అందుకే అక్కడ వాళ్ళు ఒక విధమైన కవర్ను కారుపై వేసి కప్పుతారు. కొన్ని హీట్ గ్యారేజ్లుంటాయి. అక్కడ ఎవరైనా కార్ని పార్క్ చేయవచ్చు. ఎందుకంటే ఆ షెడ్స్లో వేడి వాతావరణాన్ని క్రియేట్ చేసి కార్లు పార్క్ చేస్తారు. ఇక తాగడానికి, వాడుకోవడానికి ఉపయోగించే నీళ్లను ఎప్పటికప్పుడు మంచును వేసి మరిగించుకుంటారు. బాత్రూంలు కూడా పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటాయి. ఇక ఏం తిన్నా కూడా అది కడుపులోకి వెళ్లిన తర్వాత మంచుగా మారిపోతుంది. అందుకే ఇక్కడి వాళ్ళు ఎక్కువగా మంచుని వేడి చేయగా వచ్చిన వేడి నీళ్లను తాగుతూ ఉంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒకవేళ నీళ్లను ఒక్కసారిగా గాల్లోకి విసిరితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆకాశంలోనే ఆ నీళ్లు క్షణాల్లో మంచుగా మారిపోతాయి. గాల్లోనే. ఇకుతష్క్ అనే ఒక ఊరుంది. ఇది కూడా ఎప్పుడు చల్లగా ఉంటుంది. నదులు, సరస్సులు, చెరువులు కూడా ఈ సీజన్లో ఫుల్ ఐస్గా గడ్డ కట్టేస్తాయి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ మంచుగడ్డపైనే ఎక్కువగా స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ఓమియాఖాన్కు 1,500 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రపంచంలోనే పొడవైన లేక్ అయిన లేక్ బైగల్ ఉంటుంది. మీరు ఈ లేక్ గురించి ఖచ్చితంగా పుస్తకాలు చదివే ఉంటారు. ఇది దాదాపుగా 25 నుంచి 30 మిలియన్ సంవత్సరాల కంటే ముందు పుట్టింది. దీని నిర్మాణంపై ఎన్నో కథనాలున్నాయి. అందులో ఒకటి, టెక్టానిక్ ప్లేట్స్లో తీవ్రమైన మార్పులు వచ్చిన తర్వాత ఈ లేక్ ఏర్పడిందని కొందరంటారు. ఎవరు ఎప్పుడు దీన్ని నిర్మించినా ఇది మాత్రం నిజంగా ఓ అద్భుతం. ఇది దాదాపుగా 636 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వెడల్పు అయితే 79 కిలోమీటర్లు. ఇక లోతు విషయానికి వస్తే దాదాపుగా 1,600 అడుగుల లోతు ఉంటుంది. కానీ యావరేజ్ డెప్త్ 7,444 మీటర్లు. ఇది మంచినీటి సరస్సే, కానీ ఎక్కువగా ఫ్రీజ్ అయిపోతూ ఉండడం వల్ల నీళ్లు ఉపయోగపడాలంటే కాల్చుకుని తాగాలి. ఒక్కోసారి ఈ థిక్కెస్ట్ ఐస్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. సైబీరియా ప్రాంతం ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, మిస్టీరియస్ కూడా. 1908 జూన్ 30న
ఇక్కడ జరిగిన ఒక విషయం సైంటిస్టులనే కాదు ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఒక విస్ఫోటనం ముక్కలై దాదాపుగా 2000 స్క్వేర్ కిలోమీటర్ల మేర దాదాపుగా 10,000కు పైగా చెట్లున్న ప్రాంతంలో పడింది. ఆ ప్రాంతమంతా మంటల్లో మాడి మసైపోయింది. ఆకాశంలో వచ్చిన ఈ విస్ఫోటనం భూమిపై పడినప్పుడు వచ్చిన సౌండ్ కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించింది. విస్ఫోటనం జరిగిన తర్వాత చాలా రోజుల వరకు ఆకాశంలో ఆ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విస్ఫోటనం హిరోషిమా పైన పడిన అణుబాంబు కంటే పవర్ఫుల్. అయితే ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అసలు సైంటిస్టులు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. అయితే ఉల్కా భూమి యొక్క వాయుమండలంలోకి ప్రవేశించినప్పుడు ఈ విస్ఫోటనం జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉల్కా విస్ఫోటనం చెందింది అనుకుంటే అలాంటి ఉల్క ముక్కలు ఎక్కడ ఆ ప్రాంతంలో సైంటిస్టులకు కనిపించలేదు. ఇప్పటికీ ఆ ఘటన మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఈ విస్ఫోటనంలో ప్రజలెవరికీ నష్టం కలగలేదు. కానీ అడవి ప్రాంతంలో ఉన్న చెట్లు జంతువులపై తీవ్ర ప్రభావం పడింది. ఇక్కడుండే అడవి ప్రాంతమంతా చాలా దట్టమైంది. అందుకే ఈ అడవులు ప్రపంచంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఒకటి. ఇక్కడుండే మంచు వాతావరణానికి ఇక్కడ చెట్లు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ అడవి ఈ ప్రపంచంలోనే దట్టమైంది, చలి ఎక్కువగా ఉండే ప్రాంతం. కొండలు శిఖరాలకు ఆనుకుని ఈ అడవులు ఉంటాయి. అయితే ఈ అడవిలో టీవీగా నడుచుకుంటూ తిరుగుతుంది సైబీరియన్ పులి. ఆ అడవులకు ఎంతో స్పెషల్ ఉన్నట్టే ఈ పులి కూడా చాలా స్పెషల్. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైజు పులి ఇది. ఈ అడవిలో ఈ పులులే ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 500 నుంచి 2000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు తిరుగుతూ ఉంటాయి. ఎంత దట్టమైన మంచు కురుస్తున్నా కూడా ఇవి తిరగడం ఆపవు. ఎందుకంటే వీటికి చాలా థిక్ స్కిన్ ఉంటుంది. ఈ స్కిన్ పై దళసరిగా ఫర్ ఉంటుంది. ఇవి మిగిలిన పులి జాతుల కంటే చాలా పెద్ద ఆకారంలో ఉంటాయి. వీటి బరువు దాదాపుగా 300 కేజీలు ఉంటుంది. మంచు ప్రాంతంలో కూడా ఇవి ఈజీగా వేటాడతాయి. అలాగే -°C ఉన్నా కూడా ఇవి చాలా చురుగ్గా ఉంటాయి. ఈ అడవిలో తిరిగే ఒకలాంటి జింకలను ఇవి ఆహారంగా మలుచుకుంటాయి. ఇవే కాదు, ఈ సైబీరియన్ స్పెషల్ ఇంకోటి ఉంది, ట్రాన్స్ సైబీరియన్ ట్రైన్. లైఫ్లో ఒక్కసారైనా ఈ ట్రైన్ జర్నీ చేయాలి. అందమైన అడవులు, మంచు కొండలు, జంతువులు ఈ జర్నీలో మనకు కనిపిస్తాయి. ఈ ట్రైన్ మాస్కో నుంచి ఈస్టర్న్ సిటీ వరకు వెళుతుంది. ఈ జర్నీ ముగిసిన తర్వాత పసిఫిక్ మహాసముద్రం కనిపిస్తుంది. దాదాపు 9,289 కిలోమీటర్ల మేర ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. మరి మొత్తం ఈ ప్రాంతాన్ని చుట్టి రావాలంటే ఎన్ని రోజులు పడుతుందనే కదా మీ డౌట్? అవును, దాదాపుగా 7 రోజులు టైం పడుతుంది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్స్ పై మంచు పడుతుంది. అది క్లియర్ అవ్వడానికి 1-2 రోజులు పడితే ఈ ప్రయాణం మరింత పొడిగించవచ్చు. నిజంగా ఈ ట్రైన్ జర్నీ ఒక అద్భుతమని చెప్పాలి. ఇవే కాదు, సైబీరియాలో ఉన్న వాల్కనోలు కూడా ఒక అద్భుతమే. అలాగే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు కూడా టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సైబీరియన్ మార్కెట్లలో ఎక్కువగా మనకు నాన్ వెజ్ ఫుడ్సే కనిపిస్తాయి. ఎక్కువగా వీటిని ఇంపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆహారం అయితేనే శరీరానికి వేడి పుట్టిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.